జర్మనీలో ఉన్న బ్లాక్ ఫారెస్ట్లో ఆయన ట్రెక్కింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు నాతో చాలా పనులు చేయిస్తారు ఈ సినిమాలో అని ప్రిపేర్ అయిపోయి, రాజమౌళి నువ్వు ఇప్పుడు ప్రపంచ మార్కెట్ని అట్రాక్ట్ చేసే కథ ఉందా మీ దగ్గర? మహేష్ బాబుని కష్టపెడదామని వీళ్ళు అనుకున్నారు. కానీ భరద్వాజ్ గారు, మహేష్ బాబు గారికి సంబంధించి ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. బ్లాక్ ఫారెస్ట్లో ఉన్నారు మహేష్ బాబు. జర్మనీలో ఉన్న బ్లాక్ ఫారెస్ట్లో ఆయన ట్రెక్కింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఓకే. ఆ సందర్భంగా అంటే అక్కడ షూట్ చేయటానికి ముందే ప్రిపేర్ అవుతున్నారు. ఆ ప్రిపరేషన్లో భాగంగా ఆయనకి ఒక ట్రైనర్ని ఏర్పాటు చేసి అక్కడ ట్రెక్కింగ్ షాట్స్ ఏవో తీయబోతున్నారు. జర్మనీ ఫారెస్ట్లో షూట్ ఉంటుంది అని గతంలోనే చెప్పాడు ఆయన, రాజమౌళి. అందులో భాగంగానే ఇప్పుడు అక్కడికి చేరుకున్నారు. సినిమా షూట్ ఇంకా నడుస్తోంది. ఒకవైపు ప్రమోషనల్ యాక్టివిటీ నడుస్తోంది. దాంతోపాటు ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడు వచ్చే సంవత్సరం సమ్మర్ వస్తుందా, ఏప్రిల్ 7వ తారీఖు ఈ సినిమా చూద్దామా అనేటువంటి ఉత్సుకతతో ఉన్నారు. ఇది గ్లోబల్ అంటే ప్రపంచ యాత్రికుడు అని ఆల్రెడీ చెప్పున్నారు ఆ టైటిల్లోనే. కాబట్టి ప్రపంచ ప్రయాణం అంటే గ్లోబ్ ప్రయాణము, దాంతోపాటు కాల ప్రయాణము రెండూ చేస్తాడు. ఈ రెండు ప్రయాణాలు ఆసక్తికరంగా నడుస్తాయి సినిమాలో. అందులో భాగంగానే ప్రపంచంలో దాదాపు అనేక దేశాల్లో ఆయన కనిపిస్తాడు. జర్మనీ ఫారెస్ట్లో లొకేట్ చేసినటువంటి సన్నివేశాలు, దానికి సంబంధించి ఆయన ఫిట్నెస్ చూసి, మహేష్ బాబు ఫిట్నెస్ చూసి ఎవరైతే ఆయనకి ట్రెక్కింగ్కి సంబంధించి ట్రైన్ చేయటం కోసం వచ్చారో ఆ శిక్షకులు కంగారు పడ్డారట, ఇంత ఫిట్నెస్ ఉంది ఏంటి ఇతనికి అని. కాబట్టి ఈయన ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు. వాళ్ళు ఏ రకమైన కార్యక్రమం అప్పచెప్పినా దాన్ని సక్సెస్ఫుల్గా చేయటానికి అదే తన బాడీని ఫిట్గా ఉంచుకున్నాడు మహేష్ బాబు. ముందే సిద్ధపడిపోయాడు. వీళ్ళు నాతో చాలా పనులు చేయిస్తారు ఈ సినిమాలో అని ప్రిపేర్ అయిపోయి, రాజమౌళి నువ్వు ఏది చేసుకున్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఒక ఛాలెంజ్ విసిరే పద్ధతిలో తన్ని తాను మలుచుకుని కూర్చున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రెగ్యులర్గా ఆయన అసలు వర్కౌట్లు అవన్నీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు 50 ఏళ్ళు. అవును. బేసిక్గానే ఆయన ఫిట్నెస్ ఫ్రీక్. దానికి తోడు రాజమౌళి గారు యాడ్ అయ్యారు కాబట్టి మరికొంత సానబెట్టినట్టుగా ఇప్పుడు ఆ ట్రైనర్స్ వచ్చి మేము కొత్తగా చెప్పేదే ఉందండి, ఆల్రెడీ మీరు చూపిస్తే ఆయన అల్లుకుని వెళ్ళే పరిస్థితిలోనే ఉన్నాడు అని సర్టిఫై చేశారు కాబట్టి ఇప్పుడు షూట్ నడుస్తోంది అక్కడ. ఇంకెక్కడెక్కడ నడవాలి అనేది చూడాలి. అంటార్కిటికా వరకు ఉంది వీళ్ళది. అదే అక్కడ వరకు పరిధి గీసి ఆల్రెడీ ఆయన విడుదల చేసినటువంటి విజువల్ స్టేట్మెంట్లో అదన్నీ ఉన్నాయి. అవును, ఈ లొకేషన్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతాలన్నీ తిరుగుతాడు ఇప్పుడు ఆయన. ఆ ప్రాంతాలన్నిట్లో షూటింగ్ జరుగుతుంది. మొత్తం అంతా ఒరిజినల్ లొకేషన్స్లోనే చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి సంబంధించి వీళ్ళ టార్గెట్ కూడా చాలా పెద్దది. ఇప్పటికీ ఆల్రెడీ బాహుబలితో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు ఆయన పార్ట్ 2తో. అది దాటడానికి పుష్ప 2కి పుష్ప 2 వచ్చే వరకు అది అలా ఎవరు దాటలేని ఒక అగర్తగానే మిగిలింది. 8 ఏళ్ళు. దురంధర్ కూడా మనం 8 ఏళ్ళు పట్టింది. ఎవరికైనా దురంధర్ కూడా పూర్తిగా అక్కడికి చేరలేదు ఇంకా. అంటే థియేటర్స్లో ఉంది సినిమా, కానీ ఇప్పటికీ దాని పెర్ఫార్మెన్స్ 1700 దాటింది అంతే. దాటింది కానీ 2000కి వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడే ఆగుతుంది. అది 18, మ్యాక్సిమం 18 దగ్గర ఆగే పరిస్థితే ఉంది. కనుక అలా అంత సెట్ చేయటం. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో 160 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు ఈ సినిమాని. ప్రతి లోకల్ మార్కెట్లోనూ ఆ లోకల్ లాంగ్వేజ్లో పెడుతుంది సినిమా. వాళ్ళు మొదట్లో చెప్పిన ప్రకారం అయితే 160 భాషలు ఐడెంటిఫై చేశాం ప్రపంచవ్యాప్తంగా భిన్న ప్రదేశాలలో. ఆ అన్ని భాషల్లోనూ సినిమాని మేము రిలీజ్ చేయబోతున్నామని చెప్పారు. అదే అంటే ఈ అన్ని భాషా ప్రజలకి కూడా భారతీయ పురాణాలని, ఆ పురాణాలతో ప్రపంచానికి ఉన్నటువంటి సంబంధాన్ని, ఆ లింకుల్ని ఎస్టాబ్లిష్ చేస్తూ రాసినటువంటి కథ అది. అందుకని
ఏ మార్కెట్లోనైనా ఆ మార్కెట్ని కనెక్ట్ చేసుకునే అంశం ఆ కథలోనే ఉంది ఇన్బిల్ట్. అందుకని ఈజీగానే మనం జనాల్ని ట్రాప్ చేయవచ్చు, తీసుకురావచ్చు థియేటర్కి అనే కాన్ఫిడెన్స్తో ఉన్నాడు ఆయన. అలాగే ప్రచారం కూడా ఇదే పద్ధతిలో 160 భాషల్లోనూ ఇదే లెవెల్ గనక టెంపో మెయింటైన్ చేస్తూ ఇదే బూస్టప్ని నడిపిస్తే గనక డెఫినెట్గా సినిమా ఒక 20 ఏళ్ళు ఎవరు అధిగమించలేని రికార్డును క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఇది పాస్ అయిపోయి ఆ రేంజ్ ఫిగర్ని క్రియేట్ చేస్తే ఇక నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికీ ఇదే కార్యక్రమం. బెంచ్ మార్క్ అదే ఇది. అంటే ఇది కాదు, అంటే ప్రపంచ మార్కెట్ని టార్గెట్ చేసే కథలు. ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్ ఒక హీరోని కలిస్తే పాన్ ఇండియా మార్కెట్ని అట్రాక్ట్ చేసే కథ ఉందా మీ దగ్గర అని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రపంచ మార్కెట్ని అట్రాక్ట్ చేసే కథ ఉందా మీ దగ్గర అని అడిగే పరిస్థితి వస్తుంది. ఓకే, అంటే డైరెక్టర్లకి కొత్త కష్టాలు పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన రాజమౌళి. హీరోలకి కష్టాలే, డైరెక్టర్లకి కష్టాలే, కథకులకి కష్టాలే. ఇలా ప్రతి ఒక్కరూ టెన్షన్తో కొంతమంది, సినిమా చూడాలనేటువంటి ఉత్సాహంతో కొంతమంది ఏప్రిల్ 7వ తారీఖు ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. ఓకే, అలా రకరకాల ఇవి నడుస్తున్నాయి ఆ సినిమా మీద. ఓకే, అందులో భాగంగా ఇప్పుడు మహేష్ బాబుని కష్టపెడదామని వీళ్ళు అనుకున్నారు, కానీ నాకు ఇది పెద్ద కష్టమేం కాదు అని ఆయన వీళ్ళ ముందే ప్రదర్శించి చూపించి ఆ ట్రైనింగ్ కోసం వచ్చిన కోచ్లని కంగారు పెట్టేసి వదిలేశాడు ఇప్పుడు. కాబట్టి వాళ్ళు జర్మనీ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఎక్కడికి పెడతారు, ఆఫ్రికాలో కూడా చేశారు షూట్, గతంలోనే అయిపోయింది అది. జర్మనీ దాకా వచ్చారు, ఇంకెటువైపు ట్రావెల్ చేస్తారో చూడాలి. ప్రపంచ యాత్రికుడు అన్ని హీరోని అన్నారు, కానీ మొత్తం యూనిట్ అంతా ఇప్పుడు ప్రపంచ యాత్ర చేస్తోంది.